హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌర్య నాగన్న తెలుగు వ్లాగ్స్. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న కోటమ్మసమ్మ గుడికి వెళ్ళినాము. నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి. ఇక్కడ మా పాప మా హస్బెండ్ మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. ఆ అమ్మ ఎంత సత్యంగల తల్లి అంటే ఏ కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుంది. అలా సరదాగా ఉందామని పండగ రోజు వెళ్ళినాము గుడికి. ఇక్కడ మా అమ్మ, నేను, మా చెల్లి, మా పాప ముగ్గురం దర్శనానికి వెళ్తున్నామండి. ఇక్కడ బోరింగ్ ఉంది కాళ్ళు కడుక్కోవడానికి. అలాగే ఇక్కడ లోపల చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా ముందల దర్శనం కొబ్బరికాయలు కొట్టుకునేది. ఇక్కడ ముందల అమ్మవారు పసుపు పోయడము, కొబ్బరికాయలు కొట్టడము, మరియు మొత్తం లోపల దర్శనం చేసుకోవడానికి ఇట్లా ముందు స్ట్రైట్గా వెళ్ళి ఇట్లా మొత్తం పుట్ట ఉంటుంది, అక్కడ మొత్తం చుట్టూ తిరగాలి. ఇక్కడ హాయ్ చెప్తున్నాం మీకు మా చెల్లి. ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంది, అక్కడ పుట్ట అమ్మవారు అందరు ఉన్నారు. అక్కడ మొక్కుకొని పుట్ట ఉంది చూడండి. నాగమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి అందరు ఉన్నారు అక్కడ. మా పాపని మా చెల్లి తీసుకెళ్తుంది. ఇక్కడ గుడి చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట. ఇంకా పుట్ట ఉంది చూడండి ఇక్కడ. అక్కడ నాగమ్మ తల్లి ఉంది. మా చెల్లి కూడా యూట్యూబరే. ఇక్కడనేమో ఎల్లమ్మ తల్లి ఉంది చూడండి. మంచి వాతావరణం మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సండే రోజు బాగా జాతర జరుగుతుంది ఇక్కడ. అమ్మవారికి మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ మేము మొక్కుకుంటున్నాం చూడండి అమ్మవారికి. ఇట్లా లోపలికి వెళ్ళే దారి ఇది. నిజమైన అమ్మవారు కింద గర్భగుడి కింద ఉంటుంది అన్నమాట, భూమిలో ఉంటుంది నిజమైన అమ్మవారు అన్నమాట. ఇక్కడనేమో పెట్టినారు, ప్రతిష్ఠించినారు. ఇక్కడ మా మమ్మీ బొట్టు పెడుతుంది నాకు, మా చెల్లికి, మా పాపకి. ఇక్కడేమో పెట్టినారు, ప్రతిష్ఠించినారు. అక్కడ ఇందాక చూపించిన దగ్గరేమో నిజంగా భూమిలో వెలిసిన అమ్మవారు. మంచిగా బొట్టు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దర్శనం చేసుకొని మొక్కుకుంటున్నాం. ఇంకా మా పాప చూడండి ఏం చేస్తుందో. మా పాపకి ఎక్కడ పోయినా ఏదో ఒకటి. మా మరిది మా పాపను ఎత్తుకున్నాడు. బయట అంతా వందరు చేస్తుందంటే. ఇక్కడ మా అమ్మవారి దగ్గరికి వచ్చిన కోడి కోస్తున్నాం. మా డాడీ కోడి కోస్తున్నాడు చూడండి. మా మరిది ఏమో కూర వండుతున్నాడు, కోడి కూర మా మరిది వండుతున్నాడు. అది ఫస్ట్ నూనె పోసిండు, తర్వాత ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత చికెన్ వేసినాడు. నాటుకోడి కూర వేసి మంచిగా కలపాలి. బాగా కలిపి ఇంకా కొంచెం సేపు అయినాక కొంచెం ఉప్పు, వాటర్ రావడానికి ఉప్పు వేసినాడు మా మరిది. ఇక్కడ మేమేమో ఫోన్ చూసుకుంటే ఏదో ఒకటి. మా చెల్లి టమాటాలు కోస్తుంది. ఇక కోడి కూర మంచిగా దగ్గర అయినాక టమాటాలు వేసి మంచిగా కారం వేసి మంచిగా వండుతున్నాడు. మా మరిది బాగా వండుతాడు ఏ కూరలు. ఇక్కడ మా మమ్మీ ఏమో కారం వేస్తుంది. మా మమ్మీ కూడా వంటలు బాగా చేస్తుంది. మీకు కనుక మా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడనే పక్కన కూడా ఎల్లమ్మ తల్లి గుడి ఉందండి, బాగుంది. అక్కడ కూడా అమ్మవారు చాలా మంచిగా ఉంది. ఎప్పుడైనా మీరు మిర్యాలగూడెం దగ్గర తిప్పారం అటు మధ్యలో ఉంటే సండే వీకెండ్స్ అట్లా ఏమైనా బోర్ కొడితే మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో కలిసి. మంచిగా ఉంటుంది. అలాగే మీరు పండగ రోజు ఎలా ఎంజాయ్ చేస్తారో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.